కూడా స్కూల్లో చదివినప్పుడు నాకు అసలు ఇష్టమే కాదు నా అమ్మ నాన్న స్కూల్కి రావడం. ఎందుకంటే వస్తే ఏదో టీచర్ ఏదో ఒకటి చెప్తారు, నా అమ్మ నాన్న ఏదో ఒకటి టీచర్కి చెప్తారు. సో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ క్లాస్లో వచ్చినప్పుడు అదే నువ్వు ఇంట్లో ఇలానే ఉన్నావు కదా అని టీచర్ అమ్ముతారు. లేదంటే అమ్మ నాన్న అంటే మీ టీచర్ అలా అన్నారు, నువ్వు అలా చూసుకోలేదు, ఆ క్లాస్లో ఇది చేసుకోలేదు. సో మనకి ఎప్పుడు కూడా పిల్లల తరఫు నుంచి అయితే మాత్రం మనకు పెద్దగా నచ్చకపోవచ్చు అమ్మ నాన్న టీచర్స్తో మాట్లాడుకోవడం. కానీ మన లైఫ్లో చిన్నప్పుడు మనకు అన్ని మంచితనాలు అన్ని తెలియకపోవచ్చు. మన దగ్గర కొంత ఆ ఎనర్జీ ఉంటుంది, దానిలో చాలా ఐటమ్స్ మనం చేసుకుంటాము. కానీ దాన్ని అన్నీ కూడా ఒక ప్రాపర్గా ఉన్న ఒక పాత్ చూపించడానికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటేనే అవుతుంది. సో అది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ రోజు వచ్చినప్పుడు కొంత గమనించినది ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, కానీ మన దగ్గర తల్లిదండ్రులు వచ్చినదిలో సగం ఆల్మోస్ట్ ఒక 1/3 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసిన తల్లిదండ్రులు మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ స్కూల్లో పిల్లలు పేరెంట్స్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇలాంటివి మనం సంవత్సరానికి 1, 2, 3 సార్లు చేస్తాం. సో దానికి ఒకరోజు ఖచ్చితంగా మనం ఆ టైం వదులుకొని ఇక్కడ వచ్చి ఆ పేరెంట్స్ ఖచ్చితంగా టీచర్స్తో మాట్లాడాలి. ఎందుకంటే ఈ యొక్క అవకాశం ప్రతిరోజు దొరకపోవచ్చు. ఎందుకంటే టీచర్స్ వాళ్ళ పనిలో ఉంటారు, మీరు మీ పనిలో ఉంటారు. అది కాబట్టి పిల్లల గురించి మాట్లాడుకోవడానికి పొద్దున మనం ఆల్మోస్ట్ ఒక 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి ఒక్క క్లాసులో పిల్లలను కూర్చోబెట్టి, తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఇండివిజువల్గా ఒక్కొక్క పేరెంట్తో ఆ పిల్లల గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు అంత టైం తీసుకొని మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఆ పిల్లవాడిని, లేదంటే ఆయన యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ని, లేదంటే ఆయన యొక్క ఏ విధంగా ఆయన మాట్లాడతారో స్కూల్లో, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇదన్నీ కూడా ఇద్దరికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు మిగిలిన అందరితో కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఖచ్చితంగా రాబోయే పీటీఎం మీటింగ్లో ఇంకా ఆల్మోస్ట్ 100% పేరెంట్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుతున్నాను. అదే కాకుండా ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ ఒకరిద్దరు చెప్పారు, అంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు ఫెసిలిటీస్ పెరిగినాయి, కానీ చాలా వరకు మనం అది వాడలేకపోతున్నాం. ఎందుకంటే ఒక మేడం ఇప్పుడు ఇంటరాక్టివ్ ప్లానర్స్ గురించి మాట్లాడాం. మనం అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఐఎఫ్పి ప్యానల్స్ పెట్టుకున్నాము, కానీ మేజర్గా మనం అంటే ఒక స్కిల్ గ్యాప్ కానీ, లేదంటే పిల్లల రిసెప్టివ్నెస్లో ఇబ్బంది ఉండడం కానీ, లేదంటే మన టీచర్స్ దగ్గర అంత కంటెంట్ ఉండకపోవడం కానీ, దానిలో కొన్ని మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వాడలేకపోతున్నాం. సో కంటిన్యూస్గా పేరెంట్స్ టీచర్స్ దగ్గర ఆ ఒక్క కమ్యూనికేషన్ ఉన్నదిలైతే ఈ గ్యాప్లన్నీ ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. అదే కాకుండా ఒక స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో అంటే హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళైతే చేసుకుంటారు, ఏదో నేర్పించుకుంటారనే ఒక థింకింగ్ కాకుండా ఖచ్చితంగా ఈ స్కూల్ బాగుండాలంటే దానికి చాలా కీలకమైన ఒక ఇంపార్టెంట్ స్టెప్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ పేరెంట్స్. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఆ ఒక అడుగు ముందుకు పెడితేనే ఈ స్కూల్ క్వాలిటీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క అడుగు, అంటే ఇక్కడ మనం అన్నం పెడుతుంటాము, ఇక్కడ టాయిలెట్ పరిస్థితి ఎలా ఉంటుందో, అదేవిధంగా కొన్ని క్లాసెస్లో టీచర్స్ ఏ విధంగా నేర్పించుకున్నారు, ఇవన్నీ కూడా పేరెంట్స్ తరఫు నుంచి మీరు ఖచ్చితంగా కొద్దిగా మానిటర్ చేసినట్లయితే ఇక్కడ క్వాలిటీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీరేదో అనుకుంటారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, లేదంటే ఎస్ఎస్ఏ ఏపీసీ గారు ఉన్నారు, ఎంఈఓ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా ఒక స్కూల్ స్థాయిలో మానిటర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఒక్క మానిటరింగ్ కమ్యూనిటీ నుంచి రావాలి, పేరెంట్స్ దగ్గర నుంచి రావాలి. ప్రతి ఒక్క ఐటమ్ మీకు తెలియనట్లయితే ఖచ్చితంగా మీరు డిమాండ్ చేస్తారు, ఈ క్లాసు ఈ విధంగా కాదు నడపడానికి, ఇంకా ఒక రకంగా నడపాలి, ఆ టాయిలెట్స్ సరైన పరిస్థితిలో మెయింటైన్ చేయట్లేదు, ఖచ్చితంగా నీట్గా మెయింటైన్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా డిమాండ్స్ పేరెంట్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా రావాలి. అది వచ్చినట్లయితేనే అకౌంటబిలిటీ ఉంటుంది, మన వాళ్ళ దగ్గరకి ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్కి మళ్ళీ అంటే ఈ యొక్క మీటింగ్ అనే కాకుండా రెగ్యులర్గా స్కూల్ యాక్టివిటీలో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్ ఉన్నారు ఇక్కడ, ఎస్ఎంసీ చైర్మన్, ఎస్ఎంసీ మెంబర్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఆ ఒక 10 మంది ఖచ్చితంగా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. లాస్ట్ టైం కూడా మెగా పీటీఎంకి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడాను. ఎందుకంటే మన దగ్గర సుమారు ఇక్కడ 600 పిల్లలు ఉందంటే మనకు సంవత్సరానికి ఒక 250 అకాడమిక్
డేస్ ఉంటాయి. మీరు ఎస్ఎంసి ద్వారా ఒక డిసిషన్ తీసుకొని ప్రతిరోజు ఏదో ఒక పేరెంట్ అయినా వచ్చి మధ్యాహ్న భోజనం తిన్నదైతే ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉంటుంది. దానికి డబ్బులే ఖర్చు అవసరం లేదు. అంటే సంవత్సరానికి ఏదో ఒక రోజు మీ ఎస్ఎంసితో మాట్లాడుకొని ఫలానా వ్యక్తిది అమ్మ నాన్న వచ్చి ఒక్కసారి ఒక పూట భోజనం చేస్తారు అంటే ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉంది. దానికి ఒక రూప అవసరం లేదు. మీ దగ్గర నుంచి కావాల్సిన ఏంటంటే కొంత ఒక గంట టైం, ఆ ఒక్కరోజు సంవత్సరానికి. ఇలాంటివి కొన్ని అడుగులు మీరు ముందుకు పెట్టినట్లయితే ఖచ్చితంగా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. లేదు అక్కడ టీచర్ గారు ఉన్నారు కదా, ఎంఈఓ గారు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అంటే అది అడ్మినిస్ట్రేషన్ పరంగా జరిగిపోతుంది, కొన్ని లోపాలు వస్తాయి, మనం సరిగా మానిటర్ చేయలేకపోతున్నాం. అంటే ఇది ఒక్క స్కూల్ అనే కాదు, మన ప్రతి స్కూల్లో జిల్లాలో సుమారుగా 2600 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అన్నిటి కూడా మన కమ్యూనిటీ పార్టిసిపేషన్ వచ్చినట్లయితే ఇప్పుడున్న క్వాలిటీ నుంచి ఇంకా పెంచుకోవడానికి మనకు అవకాశాలు వస్తాయి. దయచేసి మీ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తామని అనుకున్నాము. అదేవిధంగా పిల్లలకి అందరూ కూడా ఇప్పుడు ఒక మాట అన్నారు, అంటే ఏనం గారు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అంటే అందరూ కలెక్టర్ అవ్వాలని కోరుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఏం కావాలో అంటే మీకు ఇప్పుడు 6వ తరగతిలో 7వ తరగతిలో తెలియకపోవచ్చు. అంటే నాకు కూడా నేను స్కూల్లో చదివినప్పుడు మీరు పెద్దవాళ్ళు అయితే ఏమవుతారని అడిగితే నాకు కూడా తెలియదు. అప్పుడు 6, 8, 9, 10లో కొంత టైం తర్వాత అంటే కొంతమందికి ముందుగానే క్లారిటీ ఉంది. ఇప్పుడు ఒక పాప అన్నారు టీచర్ అవుతామని, తనకి మంచి క్లారిటీ ఉంది, నేను చదివిన తర్వాత మంచిగా చదువు చేసుకొని టీచర్ అవుతామని. సో అంటే మీకేమైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో, కొంతమంది బాగా పాటలు పాడతారు, కొంతమంది ఆడతారు, కొంతమంది మంచిగా మ్యాథ్స్ చేసుకోవడానికి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి బయాలజీ బాగా ఇష్టము, కొంతమందికి అసలు ఇష్టమే లేదు. సో ఇలాంటివి రకరకాల కొన్ని విషయాలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి ఉంటాయి, కొన్ని విషయాలు మీకు ఇంట్రెస్ట్ లేనివి ఉంటాయి. సో ఏవైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు, మీ ప్యాషన్ ఏంటి అని మీరు తెలుసుకోండి, దాని మీద వర్కౌట్ చేయండి. దానికి అర్థం ఏంటంటే కొన్ని సబ్జెక్టులు ఓడిపోవాలని కాదు, ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాల్లో కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టుకొని దానిలో వర్కౌట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ యొక్క రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రానో లేదంటే ఇండియానో ఒక్కొక్క జాబ్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం మనకు పని అవ్వదు. మనకు డాక్టర్లు కావాలి, ఇంజనీర్స్ కావాలి, మనకు హెల్త్ స్టాఫ్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, మనకు అదే కాకుండా లాయర్స్ కావాలి, డ్రైవింగ్ చేసిన వాళ్ళు కావాలి, రకరకాల అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి. రకరకాల ఫీల్డ్లో మీకు ఏం నచ్చుతాయో, మీ భవిష్యత్తులో మీరు చేసిన పనిలో మీకు ఏవైతే మీకు హ్యాపీనెస్ ఫీల్ అవుతారో ఆ విధంగా మంచిగా ఉన్న ఒక ఏరియాని పట్టుకొని దాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాను. మీ అందరూ కూడా ఈ విధంగా ముందుకు నడిపిస్తారు. నెక్స్ట్ ఒక 10th క్లాస్ రాసిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఒకటే ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాము. అంటే నేను కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసాను. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే కొద్దిగా డిఫికల్ట్, అంటే మరి అసలు పాస్ అవ్వలేని ఎగ్జామ్ ఏం కాదు, ఎవరైనా కొంత ట్రై చేస్తే అవుతాము. కానీ ఒకటే ఒక థింకింగ్ మైండ్లో పెట్టుకున్నాను, ఏంటంటే ఎగ్జామ్ రాసిన వరకు మహా అయితే బాగా ఎఫర్ట్ పెడతాం, అంటే ఖచ్చితంగా గెలవాలనే ఎఫర్ట్ పెట్టాలి. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా మన చేతులు ఉంటుంది. ఎందుకంటే మనం బాగా ఎఫర్ట్ పెట్టుకున్నాము, మంచిగా మనం చేయాల్సినవన్నీ చేసుకుంటాము. దాని తర్వాత ఎగ్జామ్ తర్వాత దాని గురించి ఆలోచించవద్దు. కానీ ఎగ్జామ్ రాసిన వరకు ఖచ్చితంగా దానిలో ఏ విధంగా ముందుకు రావాలని అనుకొని బాగా ఎఫర్ట్ పెట్టుకొని ప్రయత్నం చేయాలి. సో దయచేసి మీ అందరూ కూడా ఈ యొక్క మెసేజ్ని ఫాలో చేస్తారని అనుకున్నాము. పేరెంట్స్ కూడా దయచేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ స్కూల్లో ప్రతి ఒక్క పేరెంట్ కూడా 600 పిల్లలకి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారని అనుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.